కాన్సెప్ట్కి చేరుకోగలదు. ఏమండి? అగ్ని అంటే కంబస్షన్ అదే శోకమా అంటే చాలా ఉన్నాయి. అగ్నిమూలం బలం పుంసాం అంటే జీవులకు. నా త్వాహార మూలజం బలం, ఆహార మూలం ఎన్నడూ కాదు అన్నాడు. బలం ఎనర్జీ ఈజ్ నెవర్ సప్లైడ్ బై ఫుడ్ మ్యాటర్ ఆర్ మెటీరియల్. ఎనర్జీ ఈజ్ సప్లైడ్ ఓన్లీ త్రూ కంబస్షన్ యాక్టివిటీ. ఆ కంబస్షన్ యాక్టివిటీని మెయింటైన్ చేయడం కోసం ఆహారం. జఠరాగ్ని దీంట్లో ఒక ఫారం. ఇప్పుడు హార్ట్లో, లంగ్స్ లో, గ్యాస్టర్లో, మరి లివర్లో, ఇన్నిట్లోనూ దీనికి వేరే 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 సబ్స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కొక్క కంబస్షన్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఈక్విలిబ్రియంలో ఆఫీస్ అంతా మెయింటైన్ అవుతుంటే ఆ ఆఫీస్ ని మనం కాన్స్టిట్యూషన్ లేక బాడీ అంటాం. ఈ క్యామోమిలా వాడికి ఈ బలం స్పేస్ లో పిచ్చి వాళ్ళకి సామాన్యంగా ఓపెన్ అవుతాయి. యోగులకు, పిచ్చి వాళ్లకు, యోగులకి సరే పిచ్చి వాళ్ళకి ఎందుకని అడగకూడదు. ఎందుకంటే యోగులు పిచ్చివాళ్ళు కాదని నమ్మకం ఏంటి? వాడిని పిచ్చివాడని మనం అంటున్నాం కానీ నువ్వు వీఆర్ ప్రేయింగ్ అంటే నాస్తికుడు, మరి నువ్వు ప్రే చేసేవాడు పిచ్చివాడే కదా. నాస్తికుడు ఆస్తికుడికి పిచ్చివాడే కదా. కానీ పిచ్చివాడు అనేది ఒకరికి ఇంకోటి ఆబ్జెక్టివ్ రిలేటివ్ టర్మ్ తప్ప ట్రూత్ కాదు. ఇప్పుడు మన కామన్ యాక్సెప్టెన్స్ వాడు పిచ్చివాడు అన్నది. మనం చేస్తున్న ఎన్ని అసందర్భాలైన పనులు, ఎన్ని అక్కర్లేని ఖర్చులు, పెళ్లికి ఏదో చోట మేళానికి అడ్వాన్స్ ఇచ్చేసి వదిలేసి ఇంకో ఊళ్ళో పెళ్లి చేస్తాం. ఆ మేళానికి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు అసలు పొద్దుపోయినాయి. డబ్బులు ఎక్కేమిటండి? పిచ్చి కదా. ఇట్లాంటివన్నీ మనం ఎన్ని చేస్తూ ఉంటాం తెల్లారు లేచి. కానీ మనం పిచ్చి అని ఒప్పుకోం. అదో పిచ్చి హ్యూమన్ బీయింగ్స్ కి. ఎవడు చేసేది వాడికి పిచ్చి అని ఒప్పుకోం. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ మ్యాడ్నెస్. కానీ వాడికి పిచ్చే. ఏటి వీళ్ళంతా గొడవగా పెడుతున్నారు వాడు అని అడిగారు. చూడ వాడు ముందు పెడుతుంటే రాళ్ళు వేస్తున్నారు వాడి మీద, మట్టి చల్లుతున్నారు, ఉమ్మేస్తున్నారు, తంతున్నారు, నరుస్తున్నారు, వెంటాడుతున్నారు, పారిపోతున్నారు. ఏమిటంటే వాడు అడిగాట అక్కడ కూర్చొని సన్యాసి, ఏమిటి అలా వీళ్ళంతా గొడవగా పెడుతున్నారు, ఏమిటంటే ఆ ముందు పిచ్చాడు ఎడుతున్నాడు అని చేత వీళ్ళంతా ఇట్లా కూడా పెడుతున్నారు అంటే వీడికి నాకు డౌటు. అరుస్తోంది, ఉమ్మేస్తోంది, ఎగురుతోంది, వీళ్ళంతా చేస్తూ ఉంటే వాడు పిచ్చాడంట ఏమిటి అని అడిగాట. ఇట్స్ ఎ క్వశ్చన్ విచ్ కెన్ నెవర్ బి ఆన్సర్డ్. ఈయన చుట్టూ పెడుతూ ఉంటారు పిచ్చాడు ఎడుతుంటే వెనక. కనుక పిచ్చాడు ఎవడు అంతే. కనుక ఇట్స్ రిలేటివ్ టర్మ్. ఎందుకు మనకి లూనటిక్ అసైలంలోకి వెళితే సరైన చోట్లలోకి అక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళు, అక్షరాస్యత కలిగినటువంటి పేషెంట్స్, క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళు మనతో మాట్లాడతారు. వచ్చి చెప్పి మీరు ఇక్కడ చూడటానికి వచ్చారా చెప్తారు అని. వీళ్ళంతా ఇన్సైన్ పీపుల్. అక్కడ ఉన్న మిగతా పేషెంట్స్ చూపించి వీళ్ళు పిచ్చాడని చెబుతాడు వాడు. కాసేపు అయిన తర్వాత ఇంకోటితో మీ గురించి చెబుతాడు, వీరిని కూడా ఇక్కడ చేరటానికి వచ్చారు పాపం. కనుక ఇన్ ది హోల్ వరల్డ్ వాట్ వీ కాల్ మ్యాడ్నెస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఓన్ సిమ్టమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ ఎ డిఫ్లెక్టెడ్ వే. యాక్సెప్టెడ్ టెనెట్స్ నుంచి డీవియేషన్ ని పిచ్చి అని మనం అంటున్నాం. మన ప్రతి వాళ్ళలోనూ ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్న పిచ్చిని మనం యాక్సెప్ట్ చచ్చినా చేయం. ఇది ఈ క్యామోమిలా వాడు విసురుతాడు, కొడతాడు, బదలు కొడతాడు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తాడు. భూత వైద్యుడిని ఒళ్ళు విరగొట్టేశాడు 3 ఏళ్ల కిందట ఈ ఊళ్ళోనే. 2,000 రూపాయలైనా చెప్పాడు. 200 అంటే దశాంశం హోమం అన్నట్టు 10వ వంతు భజానా పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే వాడిని భజానా చేసేసాడు. ఇంట్లో రాగానే ఇది ముక్కులో వాసన చూడమంటే పాపం మంటకి తుమ్ములు వచ్చినాయి. వాడి ముక్కులో కూడా కొట్టాడు వీడు.
వాడికి తుమ్ములు వస్తే నీకు కూడా దెయ్యం ఉంది అని అడిగాడు. ఆ పడంగా వాడిని పట్టుకుని ఒళ్ళు విరగ్గొట్టేశాడు ఆ భూత వైద్యుడిని. వాడు మళ్ళీ ఇక్కడికి రాలేదు. హోంవర్క్ కింద నేను అక్కడి నుంచి వైద్యం చేస్తానన్నాడు ఇంట్లో. అది క్యామమిల్లా అంటే చాలా అతి భీకరంగా ఉంటుంది. ఇలా పన్ను పెట్టి కురికేశాడు ఇనప మొక్క. ఈ పన్నిట్లో ఊడి విరిగిపోయింది. నెలల తరబడి నిద్రపోడు, పగలేదు రాత్రి లేదు, నిద్ర లేదు. ఒక్కడు అన్నం తినడు, వారాల తరబడి మంచినీళ్ళు తాగడు, అన్నం తినడు. అలాగా నడిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్డు మీద. ఎక్కడున్నాడో తెలియదు. అలాగా లక్కీగా ఎవడో ఎరుగున్నవాడు కనిపిస్తే వాడు పలకరిస్తూ ఉండి పట్టుకుని తీసుకురావటానికి ప్రయత్నిస్తే వాడికి ఒళ్ళు విరగొట్టేస్తాడు. లెంపకాయ పడిపోతుంది. ఇంకేం లే, పళ్ళు వీళ్ళు అక్కడ ఊడిపోతాయి. ఇలాంటి డేంజర్స్ ఉంటాయి వీటితో. కానీ అదే మరి వాడికంటే క్యామమిల్లాలు చుట్టూ ఉండాలి. వాడినంటే కన్విన్స్ చేసే పద్ధతి ఉంది. ఇప్పుడు మనిషికి మైండ్ అనేటువంటిది బ్రెయిన్ సెల్స్ ద్వారా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మేనిఫెస్ట్ అయ్యే చోట ఉన్నటువంటి చిన్న చిన్న దుమ్ము రవ్వలు లాంటివి ఉంటాయి సూక్ష్మ లోకాల్లో. అందువల్లే పిచ్చిగా మేనిఫెస్ట్ అవుతుంది. అక్కడ మనం వాడిని కబుర్లు చెప్పడం, కన్విన్స్ చేయటం, ప్రిన్సిపల్ ఒకటే. మనతో వాడిని ఈక్వల్ గా ట్రీట్ చేయటం అనేటువంటిది కనుక వాడు కనిపెట్టాడంటే మీరు చెప్పినట్టు వింటాడు. వాడు పిచ్చివాడు అనేటువంటి ఐడియాతో మీరు వింటున్నారంటే తల వెరగొట్టేస్తాడు. కనుక ఎప్పుడైనా సరే పిచ్చివాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాడిని పిచ్చివాడని మెంటల్ గా యాక్సెప్ట్ చేసిన వాడు అన్ఫిట్. You should have the benevolence enough to realize that he is also a human brain as much as you are. అప్పుడు మీ దగ్గర కూర్చున్నంతసేపు వాడు మంచిగానే కూర్చుంటాడు. బయటికి వెళ్ళాక వాళ్ళందరినీ తుక్కిన తనొచ్చు. గంట కాదు 2 గంటలైనా సరే నీ దగ్గర అలాగే కూర్చుంటాడు. నీకు కావాల్సిన పనులు కూడా చేసి పెడుతూ ఉంటాడు. అంత పిచ్చిలోనూ వాడు వచ్చి ఆ పేషెంట్స్ ని తీసుకొచ్చి వాడు మందులో ఇచ్చేవాడు డిస్పెన్సరీలో నుంచుని. ఇది ఒక్కటే సీక్రెట్ వైద్యానికి గాని, భూత వైద్యానికి గాని, పిచ్చివాడికి వైద్యానికి గాని. అవతల వాడిని రోగి కింద ట్రీట్ చేసేటువంటి సిమ్టమ్ అంటే మెంటల్ డిసీజ్ మనకు ముందు వదలాలి. మ్యాన్ కైండ్ లో ఎవరిని చూసినా సరే వీడికి జబ్బు, వీడికి రోగం ఉన్నటువంటిది అన్నది వాడికి హెల్ప్ చేయడం కోసం, సిమ్టమ్స్ కోసం మనకు తెలియవలసిందే. కానీ రోగి అనేటువంటి దృష్టి అవతల వాళ్ళని చూసేటువంటి వ్యాధి మన దగ్గర పోవాలి. అప్పుడు క్యూర్ అవుతుంది, లేకపోతే క్యూర్ కాదు. అప్పుడు వాడు మందు వేసుకుంటే వేసుకుంటాడు, 4 డోసులు వేసుకోమన్నా వేసుకుంటాడు. ఆ పేషెంట్ నువ్వు చూడలేదేమో, కంచరపాలెం అవతలు ఉండేవాడు. ఇప్పుడు శుభ్రంగా ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, ట్రక్కుల మీద పని చేస్తున్నాడు. ఇప్పుడు అదెవరు ట్రక్కుల మీద దూకేవాడు, మందు వేసుకుంటూనే ఉన్నాడు. అప్పుడు అట్లా వేసుకున్నాడు, హారిబుల్ గా ఉండేది. మేడ నుంచి గబా 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 తప్పాళ్ళు, గంగాళాలు, బిందెలు పైన పెట్టగోడ నుంచి కిందికి తోసేవాడు. అవన్నీ దేవుడా అంటూ మోసుకు ఒక్కొక్క గంగాళం 2-3 మోసుకుని పైకి తీసుకురావాల్సి, వీడు పైనుంచి నెట్టేసినవి. ఇది క్యామమిల్లా తాలూకు స్పీడ్, ట్రెమెండస్ స్పీడ్. వాడు కొట్టడం గానీ, ఏదైనా విసరటం గానీ, తోయటం గానీ వచ్చిందంటే అన్ని కనెక్షన్స్ పీకేసేవాడు. ఎలక్ట్రికల్ కనెక్షన్స్, లైట్ కనిపించదు రాత్రిపూట. భయోత్పాత హాహాకారాలు చేశారు ఇంట్లో. కొంచెం వాడిని రాంగ్ సైడ్ రబ్ చేసి ఇరిటేట్ చేసేవాడికి వేటవా నీ పని చెబుతానంటే పట్మన్ వైర్ లాగేశాడు. అంతా ఇక్కడ లైట్లు పోయిన విశ్వరూపం. ఆ రాయబారం సీన్లో కట్టేస్తానంటే వాడేదో అన్నారు, అలాగా అయిపోయింది వాడిని. అంటే మనం జాగ్రత్తగా రాంగ్ సైడ్ రబ్ చేయటం అంటే మనం పిచ్చివాళ్ళం అవటం ముందు మానేయాలి కొంతవరకైనా. అప్పుడు వాడిని ట్రీట్మెంట్ ఇస్తాం. తగ్గింది వాడికి, చాలా హైగా తగ్గింది. 3 months ఇలా తినేసాడు. వాళ్ళు వచ్చారంటే తినేసేవాడు. తాను వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ బుద్ధిమంతుడిగా ఉండేవాడు. వాడెవడన్నా వస్తే వాడిని పొమ్మనండి అనేవాడు. వాడు వస్తే నేను ఊరుకోననేవాడు గేట్లోకి. వాళ్ళతో ఒరే నువ్వు రాకని చెప్తే అప్పుడు కూర్చొని ఎంతసేపు అయినా కూర్చునేవాడు. వాళ్ళ సంత చివర కూర్చోవాలన్నమాట వీడు బయలుదేరే వరకు. కారు వాడు ఎక్కద్దు అంటే చూసుకోకుండా ఎక్కాడు, ఫస్ట్ మనం వేసాడు, ఇటు తిరిగిపోయింది మెడకాయ. వినిపించుకోవాలి జాగ్రత్తగా. ఇది క్యామమిల్లా పిక్చర్. క్యామమిల్లా అయిపోయింది. దీని యాంటీడోట్లు మాత్రమే ఉన్నాయి. క్యామమిల్లాకి చెప్పాం కదా,
కాఫీ ఒకటి, ఓపియం ఒకటి. ఇంకా అలాంటి మాదక ద్రవ్యంలోనే మార్ఫిన్ అని ఒక డ్రగ్ ఉన్నది హోమియోలో, మందు. అది కూడా దీనికి యాంటీడోట్. ఇది వైద్యుల ఔషధం అంటారు. అంటే అలోపతి డాక్టర్లు ఒక్కొక్కప్పుడు సొంతంగా పుచ్చుకుంటూ ఉంటారు దీన్ని. మార్ఫియా ఇంజెక్షన్. ముఖ్యంగా వైద్యం కోర్సు చదువుతూ మధ్యలో ప్రేమిస్తారు. ఆ పిల్లకి పెళ్లి అయిపోతే భగ్న హృదయంలో అప్పటి నుంచి ఇది మొదలెట్టేస్తారు. ఇట్లాంటి వాళ్ళు డాక్టర్స్ లో 5-6 నేను ఎరుగుతున్నాను. 1 man gone into the streets, 1 man went into hell. అంటే ఒకడు చనిపోయాడు, ఒకడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. అండ్ ఏ 3rd man స్లీప్స్ ఇన్ ది హౌస్ ఆల్వేస్. ఈ ఊళ్ళోనే ఉన్నాడు, పెద్ద డాక్టరే. ఇంట్లో నిద్రపోతున్నాడు. ఆయన డాక్టర్ అనే సంగతి పేరు మర్చిపోయి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి చాలా కాలం అయిపోయింది, మంచం మీదే ఉంటాడు. మెలకు వస్తే మార్ఫియా ఇంజెక్షన్ తీసుకుంటాడు. హోమియోపతిలో మాత్రం మర్ఫిన్ అనే డ్రగ్ ఆ లక్షణాలు ఏమి ఇవ్వదు. అది అలావుద్దీన్ మ్యాజిక్ ల్యాంప్, మ్యాజిక్ కార్పెట్ ఇలాంటిది డ్రగ్. అంటే పడుకుంటే పక్క మీద కళ్ళు మూసుకుని 5 నిమిషాల ఏటికి బెడ్ నుంచి కొన్ని గజాలు పైకి లేచి అలా ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది. ఈ డ్రగ్ వేయాలి. మ్యాజిక్ కార్పెట్ డ్రగ్. అది మంచం మీద పడుకుంటే మంచం నుంచి లేచినట్టు ఉంటుంది. మీరు మొత్తం పరుపు మీద పడుకుంటే పరుపు నుంచి లేచినట్టు ఉంటుంది. సాప్ మీద పడుకుంటే సాప్ మీద నుంచి లేచినట్టు ఉంటుంది. లేచి ఇలాగా కిటికీలోంచి ఇప్పుడు అలావుద్దీన్ సినిమాలో గానీ, సిండ్బాడ్ ది సెయిలర్ అండ్ మ్యాజిక్ కార్పెట్ గానీ, లేకపోతే మాయాబజార్ లో గానీ అలా ఆకాశంలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి మంచంతో పాటు. అది అలా ఉంటుంది సరిగ్గా. ఇలాంటి మధురానుభూతులు ఉంటాయి. అవన్నీ అయిపోతాయి ఈ డ్రగ్ వేస్తే. తర్వాత పక్కన పడుకుంటే అది నొలక మంచం కానివ్వండి, బెంచీ కానివ్వండి, పట్టె మంచం కానివ్వండి, ఏదైనా సరే ఇట్లా తడువుతూ ఉంటే ఫలానా మంచం అని తెలుస్తుంది. కానీ ఆపితే నిమిషం నుంచి దాని అడుగున మీ చేతి కింద వెల్వెట్ ఉన్నట్లు భ్రాంతి కలుగుతుంది. అంటే పాదుషాల బెడ్ ఇక్కడ ఉన్నది. షాజహాను, జహంగీరు వాళ్ళు వేసుకున్నటువంటి శయ్యపై పరుంటున్నాను. ఇట్లాంటి ఐడియాస్ వస్తాయని చేతి మధురాతి మధురమైన ఉంటుందన్నమాట. డ్రీమ్ ల్యాండ్ లో ఉంటుంది. నిద్ర వచ్చినా కూడా అలాగే ఉంది. అలాగే కొంతమంది దేవకన్యకలు వచ్చి పాట పాడుతూ మన మీద పూలహారాలు వేస్తున్నట్టు, పూలు చల్లిస్తున్నట్టు. అక్కడ స్వయంవర మండపం పెట్టినట్లు వాళ్ళందరిలో నజరైనటువంటి ఒక దేవకన్యక ఆవిడ అట్నుంచి వీడి ఇట్నుంచి వచ్చి ఎదురు పూలదండలు వేసుకుని ది ఎండ్ అని సినిమా శుభం అన్నట్లు ఇట్లాంటి కళలు వస్తాయి. ఇట్లాంటి కళలు వచ్చే వాళ్ళకి వచ్చేటువంటి పంటి నొప్పులు, చెవి నొప్పులు, కంటి నొప్పులు, పార్శ్వపు నొప్పులు ఒకే డోస్ మార్ఫిన్తో తగ్గిపోతాయి. ఈ మార్ఫిన్ పేషెంట్స్ కూడా నెలల తరబడి నిద్ర ఉండదు. ఒక్కొక్క మాట మేలుకొని ఉండగానే కళ్ళు వస్తూ ఉంటే ఇంక నిద్ర ఎందుకు మట్టి అలా కళ్ళు తెరిచి పడుకుని ఉంటే అలా శుభ్రంగా దేవకన్యలంతా టికెట్ లేకుండా కనిపిస్తూ ఉంటారు. తెల్లవారులు అలా కనిపిస్తుంటే తెల్లారిపోతుంది. లోపల గంధర్వ లోకంలోకి వెళ్ళిపోతారు తెల్లారుతుండగా. ఇది మార్ఫిన్. చాలా అద్భుతమైనటువంటి డ్రగ్. ఒక 5-6 రోజులు కనుక 5-6 డోసులు వేసుకుంటే ఆరోగ్యవంతుడైన వాడు ఇప్పుడు నేను చెప్పిన మధురానుభూతులన్నీ కలుగుతాయి. కానీ మరల పోతాయని గ్యారంటీ ఇవ్వలేము. పోనక్కర్లేదు, అదే బాగుంటుంది అన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. చాలా ఏ పట్టింది చేయని డ్రగ్ పాయిజన్ అయినప్పుడు లోయర్ పొటెన్సీ అంటే ఏంటి? మెడిసిన్ మ్యాటర్ కొంచెం హెచ్చు ఉంటుంది. కాకపోతే ఆ కనిపిస్తున్న గంధర్వ లోకంలో ఉన్న దీపస్తంభాలు అవి కొంచెం పొట్టివిగా కనిపిస్తాయి. ఆ దేవకన్యలు కూడా మరీ మరుగుజ్జులలో కనిపిస్తారు, మరీ లోయర్ పొటెన్సీ అయితే.
అలాంటిది మార్ఫిన్ అనే డ్రగ్ అక్యూట్ కండిషన్స్ లో 30 సేఫ్. అయితే ఈ మెంటల్ సిమ్టమ్స్ లేకుండా పంటి నొప్పికి చెవి నొప్పికి మార్ఫిన్ వేయకూడదు. వేస్తే ఇప్పుడు చెప్పిన దృశ్యాలు మధురమైన దృశ్యాలు అని కనిపిస్తూ ఉంటాయి. ఇది ఏ సార్ 200తో స్టార్ట్ చేయటం, శుభ్రంగా తగ్గిపోతే ఫస్ట్ డోస్తో ఆపేయటం. ఎందుకంటే డ్రగ్ డేంజరస్ డ్రగ్. లేదా రికరెన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని బట్టి ఆ పీరియడ్ చూసుకుని 1 mO డోస్ వేయటం. సామాన్యంగా యావరేజ్ కేసుల్లో 200తో డిజపియర్ అయిపోతాయి. డెలీరియం గాని వాటికి అంటే కొంచెం క్రానిక్ గాని అయితే, సెమీ క్రానిక్ గాని, బాగా డీప్ సీటెడ్ అయితే 1 M లోకి వెళ్లవలసి ఉంటుంది. ఆ వెరీ రేర్ కేసెస్ లో 10 M 50 M అని హయస్యామ సోవి వెళ్ళినట్లే ఇది వెళ్ళవచ్చు. మామూలుగా మాత్రం 200 సేఫ్. కనుక ఇది కూడా కెమోమిలాకు విరుగుడే. కనుక దాని తర్వాత ఈ డ్రగ్ కావాల్సి వస్తుందేమో చూసుకుంటే ఇది నిద్ర పట్టకుండా ఉన్న జబ్బులు, నిద్ర పట్టకుండా ఉన్న పేషెంట్స్ కి వచ్చే జబ్బుల్లో ఇవన్నీ డ్రగ్సే కదా మరి. కెమోమిలా ఒకటి, కాఫీ ఒకటి, ఓపియం ఒకటి, మార్ఫియం ఒకటి. ఇవన్నీ ఇది కెమోమిలా ఫినిష్ అయింది. మనం పూర్తి చేసుకో. ఎనిమికలా యాంటీడోటా? దీనికి ఎనిమికల్ ఒకటే ఒకటి ఉన్నది. నక్స్వామికలకి ఏది ఎనిమికలో దీనికి అదే ఎనిమికల్. జంకం మెటాలికం దీనికి ముందు కానీ తర్వాత కానీ వేయకూడదు. సామాన్యంగా దీనికి తర్వాత వేయకూడదు అంటారు, ముందు కూడా వేయకపోవడం మంచిది. వీటికి క్యామోమిల్లాకి మనకి ఇగ్నేషియా మొదలైన వాటికి నేట్రమూర్ ఎలా అయితే ఉందో వెనక, అలాగే దీనికి శానిక్యులా అనేటువంటి డ్రగ్ క్రానిక్ డ్రగ్. అంటే దీని యాక్షన్ కనుక జారిపోతే అది ఎస్టాబ్లిష్ చేసేస్తుంది. ఎకనైట్ కి సల్ఫర్ ఎట్లాగో, అయితే ఇది ఎకనైట్ అంతా క్విక్ డ్రగ్ మాత్రం కాదు. శుభ్రంగా కొంత సావకాశంగా టైం తీసుకుని శరీరంలో ఉండి పనిచేసి దాని పని చేసి మనం అడిగినటువంటి పని సవ్యంగానే చేసి వెళ్లిపోతుంది. హడావిడిగా 5-6 ఏళ్లలో పార్ట్ టైం గుమాస్తాగానో అకౌంటెంట్ గానో పనిచేసేవాడు పరిగెడుతున్నట్టు పరిగెట్టదా. ఒంట్లో వేస్తే కొంచెం హైపోటెన్సీలో వేసినప్పుడు 4-5 నెలలు ఒంటి మీద పనిచేస్తున్నది. అంటే దాదాపు క్రానిక్ ట్రీట్మెంట్ కి కావలసిన డ్రగ్స్ లో వాటితో పాటు వేరే బార్డర్ ల్యాండ్స్ లో ఉంటుంది అని తెలుసుకోవాలి. లోక వృత్తాంతంలో ఇంకొక పాయింట్ గుర్తుంచుకుంటే ఈ డ్రగ్ కి వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ లో ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్ అన్నాడు కాన్స్టంటైన్ హెర్రింగ్. అది అప్లై చేసుకుంటే మన కామన్ సెన్స్ కి ఎన్ని నెలలైనా సరే ఏమీ తగ్గలేదని చెబుతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కటే తగ్గుతూ ఉంటాయి సిమ్టమ్స్. సగం తగ్గినా 30 తగ్గినా సరే అలాగే ఉంది, ఎలా ఉంది అలాగే ఉంది. వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది, తేడా ఏముందండి అంతేనండి. గోడ పెట్టినట్లే ఏం తగ్గలేదు, అసలు కొద్దిగా కూడా తేడా ఏమిటండి, తేడా ఏం లేదండి. తేడా ఏమిటండి అంటాడు. కొంచెం డిగ్రీ మారుతుంది. అందుకని ఏది మిగతా డ్రగ్స్ ఇస్తూ మనం చూసుకుంటూ ఉంటే పార్షియల్ గా రికవరీ ఉంది అనుకోండి, ఒప్పుకోడు రికవరీ ఉందని, తలనొప్పి తగ్గిందా తగ్గలేదు. అప్పుడు పక్కన వాళ్ళ బ్రదరో వాళ్ళ ఫాదరో ఉండి తగ్గింది కదరా దివాన్ నోర్మల్ ఏంటాడు వాడు, విధవా చెప్పు తినగా చెప్పు అంటాడు. అంటే వీడు ఎక్కడ తగ్గిందే, ఈ మధ్య రావటం లేదు కదరా అంటే రాకే 15 రోజుల కిందటే కదా వచ్చిందండి, ఈ రోజుకు 2 రోజులకు వచ్చేది కదా అంటే అవును వచ్చేది. అది వాడు చెప్పు కేవలం వాడు ఫ్రీక్వెన్సీ తగ్గలేదురా అంటాడు. ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు అప్పుడే ఎలా చెబుతా, రేపు రాకూడదా. ఇలా ఉంటే పడలేక మీరు ఎప్పుడో ఏదో వాడికి నిద్ర పట్టడం లేదన్నారని లక్కీగా ఓ కెమోమిలా డోస్ వచ్చారనుకోండి 200. నెక్స్ట్ వీక్ నుంచి
మనం రోజుకో 2 రోజులకో వారానికో ఒక డ్రగ్గో మోతాదో తోసేసేటువంటి కోతి కొండముచ్చు పనులు చేయకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నట్టయితే, అంటే మన దగ్గర అసలు క్యామోమిల్లా లక్షణం లేకుండా వైద్యం చేస్తూ ఉంటే అప్పుడు వాడు 2-3 వారాల్లో ఎలా ఉందంటే తలనొప్పి ఫ్రీక్వెన్సీ తగ్గింది సార్, కానీ ఇంటెన్సిటీ తగ్గలేదు. కడుపు నొప్పి ఇంటెన్సిటీ కూడా తగ్గింది, కొంత నిద్ర పడుతుంది, కానీ ఇంకా కొంత పట్టడం ఉన్న పొజిషన్ ఉన్నట్టు చెబుతాడు వాడు ఫర్ ది ఫస్ట్ టైం. ఇది క్యామోమిల్లాలో ఇదో లక్షణం ఉంది. అంటే మనం ఎందుకో వేసాం వాడికి క్యామోమిల్లా, నిద్ర పట్టడం లేదంటే. వేసేటికి ఏముంది, మెంటల్ సిమ్టమ్ మీద టక్కన కొట్టింది దెబ్బ, కొట్టి వాడికి యాక్సెప్ట్ చేయడు, రిలీఫ్ వచ్చినట్టు ఒప్పుకోడు, ఆల్వేజ్ డిస్సాటిస్ఫైడ్ అన్నాడు కదా, అది అక్కడ కొడుతుంది దెబ్బ. కొట్టి సరైన పిక్చర్ మీకు ఇస్తాడు. లేకపోతే అడుగడుకి మీకు ప్రాణానికి వస్తూ ఉంటుంది. వాడికి డ్రగ్ ఏది వేయాలి, వేయటమా మానటమా మార్చటమా అనేదంటో. ఇది కూడా క్యామోమిల్లా విషయంలో మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క పాయింట్ కాన్షియస్ గా ఉండాలి మనం. తర్వాత నిద్ర పట్టబోవటం అనేదంటో ఇంకొక పాయింట్ ఉందని చెప్పేస్తే క్యామోమిల్లా పూర్తి అవుతుంది. క్యామోమిల్లా కాఫీ, వీడికి నిద్ర పట్టదు, వాడికి నిద్ర పట్టదు. పక్క గదిలో రూమ్ తీసుకుంటాడు, ఇది పక్క గదిలో తీసుకున్నాడు, మార్పింగ్. వీళ్ళందరూ కూడా హోటల్ రాజధానిలోనే పక్క పక్కన రూమ్స్ తీసుకున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నిద్ర పట్టదు. అల్లుడు గారు నోట్లో శని ఉన్నది అన్నట్టు. వీళ్ళిద్దరిని, వీడికి నిద్ర పట్టకపోతే ఏమిటి ఐడియాస్ వస్తూ ఉంటాయి, యాంగర్, రివెంజ్. వాడెవడో ఫూల్ అన్నట్టండి, నువ్వు ఫూల్ లాగున్నావు. ఎప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా లెక్చరర్, వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 15 ఏళ్ళు లెక్చరర్ అయిపోయింది. ఈ 15 ఏళ్ళు ప్లస్ వీడు చదివిన ఎంఏ బిఏ కలిసి 4 ఏళ్ళు ప్లస్ 1 ఏడు, అంటే 20 ఏళ్ల కిందట వీడు ఇంటర్మీడియట్ చదువుతుండగా నువ్వు ఉంటే ఫూల్ లాగా ఉన్నావు అన్నట్టు లెక్చరర్. వాడు ప్రత్యక్షం అవుతాడు పక్కన పడుకున్నట్టు వీడికి ఆ రోజున. ఫుల్లాగా ఉన్నాడు, ఫుల్లాగా ఉన్నాడు, ఫుల్లాగా ఉంటాడు, వాడికేం చేస్తున్నాడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయి ఉండలేదు కానీ, లేకపోతే అప్పుడంగా లేచి క్లాసులో లేచి ఆ పుస్తకాలకి సిగలబెట్టి బుర్ర మీద కొట్టేసి చదవకుంటే ఎడాపెడ వాయించేసి వెళ్ళిపోయేవాడిని ఇంటికి చదవకుండా. ఇది వాడు పక్కన పడుకున్నాను. ఎప్పటిది 20 years కింద ట్యూషన్. జ్ఞాపకం రాకూడదు, వస్తే భయం పోదు. ఇంకా పాపం ఆ లెక్చర్ ఎక్కడున్నాడో తెలియదు, వీడెక్కడున్నాడో వాడే తెలియదు. వాడెవడో రిక్షావాడు ఏడాది కిందట వాడు రైలు దిగితే ఏదా ఎన్నడో రిక్షా ఎక్కిన మొహేనా అన్నట్ట. మనం ఎవరో వీడికి తెలియక్కర్లేదు, కొత్త చోట ఎటు తెలుస్తుంది. తన ఊళ్ళో అయితే తన భార్య పిల్లలు, తన ఆఫీసులో పనిచేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళ ఏం సార్ ఏంటి జరిగింది అంటారు. కానీ కొత్త చోట అయితే గట్టిగా మాడితే జలగొట్టేయగలనంటారు, ఇంకేం మాట్లాడేది లేదు. వాడక్కడ రిక్షావాడు ఇలా అన్నాడు, వాడిని అప్పుడంగా నేలకేసి రాకేసి కొట్టేసేసి ఉంటే ఎట్లా ఉండేది, కొట్టేయాల్సింది. తెల్లవారిపోతుంది ఐడియా. ఈ ఐడియానే కొడుతూ ఉంటుంది. వీడు గిరగిరగిర రిక్షావాడిని నేలకేసి కొడుతూ ఉంటాడు, తెల్లారిపోతుంది. కనుక వీడిది సస్పెన్స్ అడ్వెంచరు ఉన్నటువంటి సినిమా. అంటే ఇంగ్లీషు తెలుగు కలిసిన ఆంగ్లో ఇండియన్ సినిమాలు లాంటిది అనమాట. కొంచెం సగం అది సగం ఇది. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే క్యారెక్టర్స్ కనుక బ్యాండ్ మేడం తూతూ కొడుతుంటాయి. వీడు కాఫీ గాడు చూద్దాం, ఎందుకురా శుభ్రమైన ప్లెజెంట్ పిక్చర్స్ చూస్తే సరిపోదా, తెల్లవారు ఎట్టగు నిద్ర లేదు కదా, అది చూసేవి మంచి పిక్చర్స్ చూద్దాం అంటాడు వాడు. వీడు ఇలా పడుకుని ఉంటే 10 ఏళ్ల కింద సర్కస్ చూశాడు, తూ బ్యాండ్ అది వినిపిస్తుంది. ఇప్పుడు వాడు ఆవిడ వైర్ మీద తిరుగుతుంటే బ్యాండ్ వాయించాడు, వాడు డాన్స్ చేసేట, వాడు కనిపిస్తాడు. ఎప్పుడు సంగతి 12 ఏళ్ల కింద సంగతి. అంటే సేమ్ థింగ్, ప్లెజెంట్ సీన్స్ వాడికి కనిపిస్తాయి, టెన్షన్, రేజీ, కోపం, అన్ప్లెజెంట్ సీన్స్ వీడికి కనిపిస్తాయి. రెండు కూడా ఏదో మీనింగ్లెస్, ఎప్పుడూ అయిపోయినాయి. వాడు ఆ సర్కస్ లో చిన్నప్పుడు ఏదో బఫూన్ వచ్చాడు, టప్ అని లెంపకాయ కొట్టి వీడు టప్పని కొట్టాట, అవి 2 జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఉండి నవ్వుతూ ఉండేవాడు వాడెవడు, లేట్ లతీఫ్ అని కథ ఉండేది. నలుగురిలో కూర్చుని ఎందుకు రా నవ్వుతూ అంటే, ఫర్ ది జోక్ మై అంకుల్ ప్లేడ్ 5 years ago అనేవాట. ఇద్దరు అలాంటి వాళ్ళే.
వీడు ప్లెజెంట్ పిక్చర్స్ చూస్తాడనమాట. వీడు గాల్లో ఎగురుతున్నట్టు చక్కగా. ఇంకా 2 మైళ్ళు 3 మైళ్ళ దూరాన్ని ఉన్నటువంటి రైలు స్టేషన్ నుంచి చెవులు అరిచినట్టు వినిపిస్తుంది ఇంజిన్ వీడికి రాత్రిపూట. అంటే సెన్సోరియం మ్యాగ్నిఫైడ్, అంటే జ్ఞానేంద్రియ ప్రవృత్తులు విజృంభించెను, ఉత్తేజము చెందెను. మీకు నాకు రాత్రి కాదు కదా, అర్ధరాత్రి కూడా చచ్చికి పెట్టుకున్నా వినిపించదు అంత దూరం నుంచి. వీడు ఏరాడ కొండ మీద ఉంటుంది వీడి ఇల్లు. సింహాచలం దగ్గర ఆగినటువంటి బండి అని ఇంజిన్ అరిచింద్రు వీడికి వినిపిస్తుంది. పెద్ద వాల్టేర్లో నిద్రపోతున్నటువంటి, నిద్ర పట్టక మేడవి పడుకున్నవాడు ఆ రాత్రి ఫలానా బండి గంట లేటుగా వచ్చిందని చెప్పాడు కాఫీ పేషెంట్. ఏది వాల్టేర్ రైల్వే స్టేషన్ లో కోత వేస్తే అది అలాగే కనిపిస్తే సరదాగా ఉంది. అలాగే క్యామమిల కాఫీ వాడికి సముద్రపు హోరు వినిపిస్తుంది రాత్రిపూట. జాగ్రత్తగా విన్నా మీకు నాకు కొద్దిగానే వినిపిస్తుంది. వాడికి రై 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 అని వచ్చేయాలా పోయేయాలా అన్ని వినిపిస్తాయి శుభ్రంగా. సెన్సోరియం మ్యాగ్నిఫైడ్ అంటే అర్థం అది. ఆ పక్క గదిలో గడియారం వాల్ క్లాక్ టిక్ టక్ టిక్ టక్ టిక్ టక్ కొడుతూ ఇంగ్లీష్ లో కొడుతూ ఉంటుంది. గుండె మీద బుర్ర మీద కొడుతున్నట్టు ఉంటుంది ఆ శబ్దం. వెళ్ళి అది ఆపొచ్చి పడుకుంటాడు, నిద్ర పడుతున్నామని పాపం. అంటే స్ట్రైకింగ్ గా బుర్ర మీద కొడుతున్నట్టు ఉంటుంది ఆ శబ్దం, చిన్న శబ్దం అయినా సరే. ఇది కాఫీ వాడిది. కానీ వాడికి కనిపించే పిక్చర్స్ అన్ని ప్లెజెంట్ పిక్చర్స్. ఇంకా మార్ఫియన్ వాడికి కనిపించేటువంటి వాడికి పిక్చర్స్ మేల్కొనే ఉంటాడు, మంచం నుంచి ఇలా లేస్తాడు. అలీబాబా అంటే మ్యాజిక్ కార్పెట్ ఇలా అయితే ఉంటాడు. అప్పుడప్పుడు అనుమానం చేసి చేయి పెడతాడు పక్క మీద. ఉన్నావా, ఎంత ఎత్తున్నావు, పక్క మీదే ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు. అలాగే ఎవరో ఆ దేవకన్యలు అలా గాలిలో తీసుకెళ్లిపోతున్నట్టు, కార్పెట్ మీద పడుకోబెట్టి మీద ఒక గుడ్డేసి తీసుకెళ్తున్నట్టు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫెయిరీ టైల్స్ అన్నీ. గులాబ్ పూలు మీద పడుతున్నట్టు, పైనుంచి వర్షం, పూల వర్షం, మేఘాల్లోంచి అమృతం వర్షిస్తున్నట్లు, పాలు వర్షిస్తున్నట్లు, ఇట్లాంటివన్నీ. చంద్రుడు అలా పసుపచ్చ రంగులో ఉన్నట్టు, టెక్నికలర్ గా ఉన్నట్టు గమ్మత్తుగా కనిపిస్తాయి. ఓపియం వాడికి అది లేదు ఇది లేదు ఏది లేదు, అలాగా చూస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మైండ్ లో ఐడియాస్ ఉండవు, బయట ఏం ఉండదు, రెప్ప మూత కూడా ఉండదు, చూస్తుంది తెల్లారిపోతుంది. వీళ్ళిద్దరే ఎక్కువ విపరీతమైన పిక్చర్స్. హై టెన్షన్ లో రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, కొమ్ముల జంతువులు, గిట్టల జంతువులన్నీ క్యామమిలా వాడికి కనిపిస్తూ ఉంటాయి. వాడి కథలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు కాఫీ వాడికి రైళ్లు, విమానాలు.